నాగం చేసింది రో రావులో రావులా నా పానం తీసింది రో. రామకృష్ణ రామకృష్ణ ఏంట్రా నువ్వు వచ్చావు సడన్ గా? ఆయన కాబట్టి సన్నీ లియోన్ వస్తాడా ఏంటి? ఉండడం మేడం, మా వాడికి పెళ్లి అయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి ఆయన విష్ చేయడానికి వచ్చాను నేను. ఒంటరిగా పడుకున్నాడు అదే. సరే వచ్చాక చూసాక వెళ్ళరా బాబు. ఏంట్రా మాట్లాడుతుంటే వచ్చాడు వెళ్ళిపో అంటాడు. చెల్లెంతో కాఫీ ఇప్పించు. కాఫీ బయట తాగలేవా? ఇగో 10 రూపాయలు కాఫీ తాగు. ఇంటికి వచ్చి కాఫీ కావాలి, చెల్లెమ్మ రావాలి. అంత కోపం ఏమైంది? ఎందుకే? ఏం లేదులేరా. ఏదో అయిందిరా. ఏమైందిరా? ఒరే నీకు ఓ పాలుడు వచ్చాడు. చెల్లెమ్మ పాలు వచ్చాయమ్మా. చెల్లెమ్మ పిలిస్తే రాదు, నేను వెళ్తే వస్తుంది. సరే వెళ్ళి తీసుకొని రా. ఏది పాలా? కాదండి, ఈ రోజుల్లో గేదె పాలు ఆవు పాలు అన్ని వస్తాయి. ప్యాకెట్ పాలు ఇందులో పోసి గేదె పాలు అని చెప్పి అమ్ముతుంటావు. నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ సాఫ్ట్వేరా? కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పాలేసి రే రామకృష్ణ. స్నానం చేస్తున్నారు. చెల్లెమ్మా నీ పెళ్లికి రాలేదు అనుకో. సారీ అమ్మా. పర్వాలేదు. ఏ రామకృష్ణ ఉండమ్మా. డబ్బులు కూడా మర్చిపోయాను. పర్లేదు ఉండమ్మా. నువ్వు ఎందుకు ఏంట్రా ఇంట్లో లేడీస్ లేకపోతే నువ్వు లేడీ గడ్డ వేసుకుని ఓనుగా? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. అదే ఏమైంది? పెళ్లి కూతురు పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందిరా. పెళ్లి లేచిపోయిందా? మా వాడు పిల్లలు లేచిపోయిందటండి. ఎందుకు అంత బాధపడుతుంటావు? కనీసం శోభనం కూడా అవ్వలేదురా. సర్లే ఇప్పుడు అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిని చూసుకుందాం, వదిలే. నేను అసలు పెళ్లి చేసుకుందా అంత అర్జెంట్ గా మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పన్నాడు. పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే లోపు అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా బాస్ ఏమో ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నాకు అర్థమైంది. ఏంట్రా? నీ పిల్లలు లేచిపోయింది నాకు చెప్పాలి, అంతే కదా? అది కాదురా, ఒకసారి నువ్వు నేను చీర కట్టుకుంటే మా బాస్ వస్తే నా పెళ్ళంలాగా యాక్ట్ చేస్తే చాలురా. అమ్మో నీతో చాలా డేంజర్ బాబు. శారీలో నుంచి టెంప్ట్ అయ్యావు అనుకో. నా వల్ల కాదు. నేనేం చేయనురా. పక్కా ప్రామిస్? ప్రామిస్. వచ్చి నిలిపేస్తున్నావు అప్పుడే. బాస్ నమస్తే. హౌ ఆర్ యు రామకృష్ణ? నేను బాగున్నాను. ఐఎమ్ సో సారీ. నిజంగా నీ మ్యారేజ్ కి షాదీకి రాలేకపోయాను. నేను దుబాయ్ నుంచి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చినాయి. ఏం తెచ్చారు సార్? డేట్స్ తీసుకొచ్చినాయి. ఏంటిది? క్యాలెండర్ లో డేట్స్ 1 నుంచి 31 వరకు. తిను మంచిగా. ఇంటికి ఈయనెవరు? మా బామర్ది సార్. ఏం చేస్తాను ఇది? అది ఏదేం చేస్తుంది. ఏం కావాలి నీకు? సరే రామకృష్ణ, షాదీ అయ్యింది. నీది ఆవిడని నాకు చూపిలేదు. ఒకసారి చూపి. వెళ్ళి మీ చెల్లిని పిలుచుకురారా. నాకు చెల్లి ఎక్కడ ఉంది? అరే మీ చెల్లి రా. చెల్లిని పిలుచుకుని రా. ప్రయాణం ఎలా జరిగింది సార్? అలాగే జరిగింది. సార్ మా ఆవిడ సార్ టీ తీసుకోండి సార్. టీ అడిగారు. అమ్మ మీది పెళ్లికి నేను రాల్కిపోయాను. రామ్కి కృష్ణ నాకు చాలా సార్లు చెప్పినాడు, ఫోన్ చేసినాడు, శుభలేఖ పంపించినాడు, కానీ కుదరలేదు. పర్లేదు సార్, ఫీల్ అవ్వదు. మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కదా, నాది ఏదైనా చేస్తుంది అన్నది కదా. ఏది అది? ఇప్పుడు వాడు స్నానం చేస్తున్నాడు. మీది ఇద్దరిని చూస్తుంటే నాకు డౌట్ కుడుతున్నాయి. దేనికి సార్? దూరం ఉంటున్నాయి, అసలు టచ్ చేయట్లేదు. నీది అసలు టచ్ చేయకుండా ఉండేది కదా. బాబా ఒక 5 నిమిషాలు మా డౌట్ వస్తుంది. 5 నిమిషాలు ఏం చేయాలి ఇప్పుడు? చిన్న ముద్దు పెట్టుకుంటారా? నాకే సంబంధం. ఏమి అయింది? సరసం న్యూలీ మ్యారీడ్ లైఫ్ కదా సార్, అదే చిన్న ఉంటాయి మా దగ్గర. నీది మ్యారేజ్ కాకపోతేనే ఆగదు. ఇంకోటి సార్ వచ్చాడు. ఇంకోటి స్నానం అయిపోయిందరా? స్నానం అయిపోయిందండి సార్. నాకెందుకు అనుమానం వస్తుంది సార్. పంచులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా ఏంది? ఈలోపు నేను మామిడి పిలుస్తాను సార్. తొందరగా పిల్లు సార్. ఇప్పుడు వాళ్ళ టైం పట్టేలా ఉంది, కొత్తగా పిల్లని కదా. లోపల ఇద్దరు మంచి రొమాన్స్ ఉన్నారు సార్. డిస్టర్బ్ చేయడం అలా కాదు, నేను దుబాయ్ నుంచి వచ్చినాయి కదా. సార్ చూడరా, మామిడి చూడండి అక్కడ అడిపి చేయలు చూడండి. ఏమండి నేను వెళ్ళి అన్నయ్య గారికి భోజనం చేసి వస్తా. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వు రా. మీకు దుబాయ్లో ఎలా చేస్తాయి? దుబాయ్ లో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అవును. వాళ్ళందరికీ మనమే అమ్ముతూ ఉంటాం. ఏంటి? బెల్లం. అలా కాదు, నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకు సార్ అనుమానం? అరే సార్ అనుమానం వస్తుంది. ఒక్కసారి చీర కట్టుకోరా. నేను కట్టుకుంటా బాబు. ఒక్కసారి కట్టుకోరా ప్లీజ్. 5 నిమిషాలు ఉంటే పని ఒకటే సార్ చేయలే, మనం కట్టుకొస్తే బెస్ట్ లా ఉంది.
సార్ మీది పిలిచిందంట. కాదు అమ్మ, రామ్కి కృష్ణ ఏడి? రామ్కి కృష్ణ మీరు తింటా అన్నారని బయటికి వెజిటబుల్స్ తేడానికి వెళ్ళండి. మాది ఆశీర్వదించండి. ఇది ఎవరు? మా తమ్ముడు వాళ్ళ భార్య. నువ్వు ఎందుకు వచ్చారా చెప్పాలి కదా. దరిద్రుడు నన్ను వేసుకోమన్నా మండు ఎందుకు వేసుకో. నువ్వు రాకపోతే నేను వచ్చేసి వేసుకొని. ఒకసారి ఫేస్ లో చూపించండి తల్లి. కాదు రామ్కి కృష్ణ, మీ అబ్దా ఏది? మా ఆవిడ పెళ్లి పెట్ల మీద లేచిపోయింది సార్. నీ గురించి తెలిసింది పెళ్లికి ముందు. నాది ఏమీ చేయలేదు సార్. నాది మంచిది. అవా మా వాడేదో ప్రమోషన్ కోసం అబద్ధం ఆడాడు సార్. కొంచెం ప్రమోషన్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాడు సార్. నాది సంబంధం లేదు. లేచిపోయిన అమ్మాయి నీతో సంసారం చేయాలా, అప్పుడు ప్రమోషన్ తీసుకో. నన్నే మోసం చేయాలని చూస్తే మేడం లవ్లీ దా. ఇప్పుడు సడన్ గా అమ్మాయి అంటే కాపురం చేయడానికి వెళ్ళరా? నన్ను చూస్తావు నువ్వు? అలా కదరా నువ్వు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. అసలు మీరు ఈటీవీలో D10 అందులో అందులో అడిగారు, నేనే వద్దన్నా. ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తుంటే ఇంకా బాగా చేసేవారు కదా అంటున్నా. ఇప్పుడు నేను చేసిన డాన్సే అండి. మీరు చేసింది డాన్సా? అసలు మీరు కామెడీ చేస్తున్నారని తెగ నవ్వేస్తున్నానండి అప్పటి నుంచి. ఇంతకీ మీరు కోడి చూస్తే అర్థం కావట్లా. డాక్టర్. ఇంత మీరు డాక్టరా? యా. చూస్తుంటే అలా. అదే చాలా మంది హీరోలు ఉన్నా ఉంటారు. నేను అనలేదే. అందుకే మీ పేరు? నా పేరు చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్. అదేం పేరండి? అంటే మా అమ్మది చక్కెర బిజినెస్ అండి, మా నాన్నది పొంగల్ బిజినెస్ అండి. వాళ్ళిద్దరు కలిపి చక్కెర పొంగల్ అని పెట్టారండి. ఇంతకీ మీ పేరేంటండి? గ్యాస్ పోయండి. అదే పేరండి. మా నాన్నది గ్యాస్ బిజినెస్, మా అమ్మది పొయ్యి బిజినెస్, రెండు కలిపి గ్యాస్ పొయ్యి అని పెట్టారు. మిమ్మల్ని ఇంట్లో బుద్ధిగా ఏమని పిలుస్తారు? సిపి అని పిలుస్తుంటారండి. చక్కెర పొంగల్. మీకేమని పిలుస్తుంటారండి? అండ్ జీపీ అంటారులేండి. అదేం పేరండి? గ్యాస్ పొయ్యి. అవును, ఇంతకీ పేషెంట్ లేరండి? ఎవరు లేరు ఇక్కడ? పేషెంట్లు డాక్టర్ కోసం వెయిట్ చేయరు, డాక్టర్లే పేషెంట్ల కోసం వెయిట్ చేయాలి. అక్కడ కూడా పిచ్చోళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వెతుక్కోండి. నేను వెళ్ళి పెద్ద డాక్టర్ని తీసుకొస్తా. వచ్చేస్తారు డాక్టర్ అని. ఓ మామూలు టెక్ లేదు, నిజంగా బాగుంటే అలా ఉండదు. నువ్వు కూడా మామూలుగా లేవు. ఐఎమ్ డాక్టర్ జీపీ గ్యాస్ పొయ్యా. మీరు? జీడి గింజలు. నైస్ మీటింగ్. ఏమైంది? సైలెన్స్. సంకలు చెప్పండి ఒకసారి. సంకం పోయండి ఒకసారి. అదేంటండి గుండె నొప్పికి సంకలో థర్మామీటర్ పెడుతున్నారు? యాక్చువల్లీ గుండెలో ఒక నరం ఉంటుందండి, అది సంకకు అటాచ్ అయి ఉంటుంది. థర్మామీటర్ కొట్టుకుంది అనుకోండి గుండె నొప్పి ఉన్నట్టు, థర్మామీటర్ కొట్టుకుని గుండె నొప్పి లేనట్టు. ఇంటెలిజెంట్ డాక్టర్. నీ బొందరా నీ బొంద. ఒకసారి నవ్వండి, ఇంకా పెద్ద నవ్వండి. తగ్గిందా? ఈ జెండు బామ్ నొప్పి వచ్చినప్పుడు గుండెకి రాసుకోండి, ఓకేనా? జెండు బామ్ గుండెకి రాసుకోవాలి. తలపోటు వస్తే ఏం చేస్తాం? జెండు బామ్ వాడతాం. తలపోటు వచ్చినప్పుడు జెండు బామ్ అన్నప్పుడు, గుండె పొడి వచ్చినప్పుడు జెండు బామ్ వాడచ్చు కదా. ఉప్చికి ఆపరేషన్ అంటారు ఏంటి వీళ్ళు? పేషెంట్ పరిస్థితి ఏంటి అంటున్నా? పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఏంటి? పేషెంట్ బ్లడ్ ఎక్కువ అయిపోయింది. బ్లడ్ ఎక్కువైపోయింది. మీరు ఖాళీ ఉన్నారా? ఖాళీగానే ఉన్నా. బయటకి ఒక ఎంటీ లీటర్ బాటిల్ తీసుకురండి. లీటర్ బాటిల్ దేనికండి? ఆ రక్తం అంతా బాటిల్ ఎక్కడానికి. బాటిల్ ఎక్కేయడానికి. ఓహో, బ్లడ్ ఎక్కువ ఉంది, లీటర్ బ్లడ్ తోడేస్తారా? మీ అర్జెంట్ తీసుకోండి, ఓకే? ఓకే నేను తీసుకొస్తాను డాక్టర్, మీరు వెళ్ళండి. డాక్టర్ ఇదిగో లీటర్ బాటిల్. ఏంటో ఏం అర్థం కావట్లేదు. డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్ రావడానికి టైం పడుతుందంట. అదేంటి డాక్టర్ ఇందాకే వచ్చారు? ఏంటి డాక్టర్ వచ్చారండి, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళారు. డాక్టర్ రౌండ్ లో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాడండి? వాళ్ళే డాక్టర్. ఏంటి వీళ్ళు డాక్టర్లా? వీళ్ళు పిచ్చోళ్ళండి. డాక్టర్లని ఎవరంటారు వీళ్ళని? డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నాకు టయానికి ఆపరేషన్ చేశారు కాబట్టి నేను బతికాను డాక్టర్. అబార్షణ
ఇప్పటికైనా అర్థమైంది వాళ్ళు పిచ్చోళ్ళని. కరెక్ట్ నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ఆ పక్కన ఉన్నాడు డాక్టర్, వీడి పిచ్చి తగ్గిద్దామని వచ్చాడు. ఆ. వీడి పిచ్చి కాస్త వాడుకొచ్చింది, వాడు పిచ్చోడు అయిపోయాడు. ఓహో థ్యాంక్ యూ సో మచ్ మీ సేవలు మాకు అందించినందుకు. జాగ్రత్త. ఓకే మీకు దండం పెడతాం. మీ పిచ్చి తగ్గిద్దాం మీరేంటారా? కనీసం అంత ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు. ఇది దేని వాయిస్ చెప్పు? పిల్లి వాయిస్. పిల్లి వాయిస్ కదరా? ఇది ఎలక వాయిస్. ఎలక పెళ్లి మిమిక్రీ చేస్తుంది. పడుకోండి కథ చెప్తా. పడుకోండి. అనగనగంట ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజురికేమో 7 అమ్మయ్యా, ఇది ఒక్క విషయంలో సూపర్ అబ్బా. చక్క పడుకున్నారు, నేను పడుకుంటా. చెప్పు చెప్పు. చెప్తా కదా. డాక్టర్ బాగా కలిసిపోయారా? భలే ఆడుకుంటున్నారండి మీరు. ఏ నర్స్ బాలే, మనం ఇంకో పేషెంట్ వస్తుందంట, దాన్ని మనం ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ ఎవరు డాక్టర్? డాక్టర్ గారు. డాక్టర్ జీపే. డాక్టర్ జీపే. జీపీ ఎవరు? నేను గ్యాస్ PG. బాయ్. నేను గ్యాస్ పే కదా కట్టిపోయి. బాగా కలిసిపోవాలంటే భలే కలిసిపోయారు ఇందులో. అయ్యో, మన కొత్త పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదండి.